దుబాయ్లో ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసా? అది చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నేను సక్సెస్ పొందాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సరే అన్యాయం జరిగిందనుకుంటున్నారా? మీకు దేంట్లో అయితే అన్యాయం జరుగుతుందో దానికి కన్సర్న్ నెంబర్కి ఫోన్ చేయండి. నాకు జరిగిన స్టోరీ చెప్తున్నా వినండి. నాకు వచ్చేసి టెలికమ్యూనికేషన్ దాంట్లో నాకు అన్యాయం అయితే జరిగినట్టుగా తెలిసింది. ఏంటంటే నాకు మిస్గైడ్ చేసి మిస్కమ్యూనికేషన్ ఇచ్చి ఛార్జెస్ 100 దిరమ్స్ ఎక్కువ లైక్ 94.68 సంథింగ్ పడేటట్టు చేస్తే నేను వాళ్ళకైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎవరంటే టీడీఆర్ఏ అనమాట. టీడీఆర్ఏకి నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగింది, ఒక క్యాండిడేట్ మనకి ఇండియా నుంచి ఇక్కడికి వస్తే మనం చేయాల్సిన న్యాయం ఏంటి, మీరు ఎందుకని మిస్గైడ్ చేసి తన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడమో మరి ఏం చేశారో తెలియదు. ఇమీడియట్గా అదే రోజు నైట్ నాకు వాళ్ళు ఫోన్ చేశారు. ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. 5 to 15 వర్కింగ్ డేస్ పడుతుంది అనమాట దీనికి. సో నాకు వచ్చేసి ఏం చేశారంటే విత్ ఇన్ 9 డేస్లో రిజల్యూషన్ అయితే ఇచ్చారనమాట. ఆన్ 18th ఎగ్జాక్ట్లీ నాకు కాల్ వచ్చింది. నేను అలాగనే బ్యాలెన్స్ కూడా చూసుకున్నట్టయితే టోటల్ నిల్ అయిపోయిందనమాట. యాక్చువల్గా నేను కట్టాల్సింది 467 దిరమ్స్ మొత్తం వేవ్ ఆఫ్ చేశారు. యాక్చువల్గా 94 వేవ్ ఆఫ్ చేయాలి. ఏంటంటే నేను చెప్పేది, నాకు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మొత్తం తాత మీద చాలా అంటే చాలా నమ్మకం ఉన్నది. ఇక్కడ ఆయన పరిపాలన కానీ దాని గురించి చెప్పుకోవడానికి ఎంతో మనం అప్లాస్ చేయొచ్చు అనమాట. చప్పట్లు కొట్టచ్చు. సో ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క లాస్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. సో అందుకనే నాకైతే ఇక్కడ లేదంటే నేను 800 దిరమ్స్ అంటే ఎంత కట్టాల్సి వచ్చేది తెలుసా? సుమారుగా 8 2 16,000, 8 5 20,000 రూపాయలు. ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే, అందుకనే ఈ వీడియో చేస్తున్నా. మీరు కనుక సిమ్తో ఇబ్బంది పడుతున్నారా, మీకు అన్నెసరీ ఛార్జెస్ చేశారా, మీరు టీడీఆర్ఏ 80012కి కాల్ చేయండి. ఇమీడియట్గా మీరైతే పొందొచ్చు అనమాట రెజల్యూషన్ అనేది. నేనైతే చెప్తున్నా, నాకు జరిగింది, నేను సక్సెస్ పొందాను. నేను ఇంకోటి కూడా సక్సెస్ పొందాను. అందుకే నిన్న కూడా వీడియో చేశాను. ఎవరైతే లాతో స్ట్రైట్గా వెళ్తారో, మీకు ఎక్కడైతే ఇంజస్టిస్ జరుగుతుందో మీరు కంపల్సరీగా ఫైట్ చేయండి. మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. కానీ మీరు వెళ్ళే పాత్లో అది మీ మనసుకు తెలిసి ఉండాలి, ప్లస్ ప్రూఫ్స్ కూడా ఉండాలన్నమాట. ఒక మనసుకు తెలిసి ఉండడమే కాదు, లాకి కావాల్సింది ఏంటంటే మెయిన్ ప్రూఫ్స్. సో మీరు వచ్చేసి ఎప్పుడైనా సరే రికార్డింగ్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ, లేకపోతే వీడియో రికార్డింగ్ కానీ, లేకపోతే ఏదైనా సీసీ కెమెరా దగ్గర కూర్చొని మాట్లాడడం కానీ ఇలాంటివి చేయండి. సో కోర్టుకి కావాల్సిందంటే ప్రూఫ్స్. మెయిన్గా మీరు ఒకవేళ కోర్టు దగ్గరికి వెళ్ళాల్సి వస్తే, నాది కోర్టు దాకా వెళ్ళాల్సింది రాలా, ఫోన్లోనే అయిపోయిందనమాట. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రూఫ్స్ పెట్టుకోండి దేనికైనా సరే. మీకు ఒకవేళ కొత్త ప్లాన్ తీసుకుంటున్నారా, అసలు దానికి ఎలా చెప్పాలి ఏంటి అన్నీ క్లియర్గా ఉండాలన్నమాట. మన సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు మీరు మొత్తం చూసుకోండి గూగుల్లో, అసలుకి లా పరంగా ఎలా వెళ్ళాలి, లాకి కావాల్సింది ఏంటి, రూల్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ ఏమీ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు వచ్చేసి సిమ్ పోస్ట్ పెయిడ్ తీసుకోవడానికి వెళ్ళారనమాట. పోస్ట్ పెయిడ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ పర్సన్ ఎవరు ఏంటి అనేది వాళ్ళకి మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎమిరేట్స్ ఐడి పెడతారు. సో ఆమె ఏ టైంలో చేసింది, ఏ లొకేషన్ నుంచి చేసింది అంతా వస్తుంది. కానీ ఆమె ఏం మాట్లాడింది అనేది మరి చెప్పడం అనేది చాలా కష్టం. సో కష్టం కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి తెలియనియద్దు. మీరు రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ పెట్టుకోండి. ఓకే, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అక్కడ సైలెంట్గా రికార్డింగ్ కానీ ఏదైనా చేయమండి. ఏదైనా చేసేటప్పుడు మటుకు వాళ్ళ ఫేస్ అవి మటుకు పడకుండా చూసుకోండి. ఎందుకంటే దుబాయ్ లా ప్రకారం ఒకళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియో తీయడం అనేది అది తప్పు అనమాట. సో అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే వీడియో తీసేటప్పుడు ఇలా నేలకు తీయండి. వాయిస్ అనేది మారదు కదా, పర్సన్ వాయిస్, లొకేషను గుర్తుగా కావాలంటే ఆ చుట్టుపక్కల లొకేషన్లు తీయండి. సో ఆ రోజు మీరు ఏం మాట్లాడారు మొత్తం అక్కడ కావాలంటే సీసీ కెమెరాలో చూడమండి. సో ఈ విధంగా ప్రూఫ్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు రెటమతంగా లేకపోతే ఎగతాళిగా కాదు, ఇండియాలో కూడా ఉంటుంది. మీరు రూల్ ప్రకారం వెళ్తే
మీకు ఎక్కడైనా సరే జస్టిస్ జరుగుతుంది. నేను చెప్పేది నాకెప్పుడు అక్కడ అలా అలా వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదు. 1-2 సిచ్యువేషన్లు ఉన్నా సరే డైరెక్ట్ ఏంటంటే కాంప్రమైజ్ మీద కొన్ని నడుస్తాయి. అది పక్కన పెడితే ఇండియా సంగతి పక్కన, నేను చెప్పేది దుబాయ్ లా ఎలా ఉంటుంది. మన దుబాయ్కి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సార్ తాతగారు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అండ్ పవర్ఫుల్గా ఉంది మీ లా. నేను చాలా నమ్ముతున్నా, నాకైతే చాలా అంటే చాలా నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. సల్యూట్ టు అవర్ రూల్స్. లోకల్ గవర్నెన్స్ ఈజ్ సో మచ్ పవర్ఫుల్ ఇన్ UAE. నో వన్ కెన్ ఎస్కేప్ ఇన్ UAE ఫ్రమ్ దుబాయ్ దేర్ లాస్. ఓకే, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, రూల్స్ ఫాలో అవ్వండి, రూల్స్ పాటించండి, స్టే స్ట్రాంగ్. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇలా ఫాలో అవుతారనుకుంటున్నా. ఇదైతే నేను చెప్పేది నాకు దీంట్లో సక్సెస్ దొరికింది కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నా. ఇది గవర్నమెంట్ కూడా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రషీద్ గారు అనేది రషీద్ తాతగారు, దాదా. సో ఈ విధంగా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సార్ నాకు చాలా అంటే చాలా జస్టిస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది జరిగింది అంటే మీరు డైరెక్ట్గా ఉండవసరంలా, మీరు విధించే యొక్క లేకపోతే మీ ఆర్గనైజింగ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందని తెలియడానికి మీరు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి అమలు అవటంలోనే అర్థమైపోతుంది అనమాట, ఎంత స్ట్రిక్ట్గా మీ దగ్గర ఎంత యాక్యురేట్గా వర్క్ చేస్తారనేది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. లాస్ట్ సారి చెప్తున్నా, ఇది సిమ్ పరంగా అనమాట. మెయిన్ వచ్చేసి పోస్ట్ పెయిడ్ పరంగా చూసుకోండి. నాకు అక్కడ స్టోర్లో కూడా అడిగితే నాతో ఏమన్నారంటే పోస్ట్ పెయిడ్ AECB ఇక్కడ ఆల్ ఇతియాట్ సెంటర్ బ్యూరో మన దగ్గర సిబిల్ లాగా, అది AECBకి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు పోస్ట్ పెయిడ్. మళ్ళా ఏమో మనం ఏ కంట్రీ అయినా అవ్వండి, ఎక్కడి నుంచి అయినా అవ్వండి, ఇది జాబ్ అవనివ్వండి లేకపోతే బిల్స్ అయినా అవనివ్వండి, ఏదైనా సరే రైట్ పాత్ షరియా అనేది ఫాలో అవుతే ఎప్పుడైనా సరే మంచిదే. ఇక్కడనే కాదు ఏ కంట్రీలో అయినా సరే, అది జాబ్ పరంగా అయినా నోటీస్ పీరియడ్ చదవండి, ఎగ్జిట్ అయిపోండి. అదేవిధంగా ఏమైనా బిల్స్ పెండింగ్ ఉన్నాయా వేరే కంట్రీకి వచ్చినప్పుడు కట్టేసి వెళ్ళిపోండి. ₹1 మనం తినవసరంలా, వాడాం కాబట్టి కట్టాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి నాకు పడినంత వరకు కట్టమంటే నేను కడతా, కానీ నాకేదో రాంగ్ బిల్లింగ్ సైకిల్ చెప్పి ఆ బిల్లింగ్ వస్తే నేను ఎందుకు కడతా, దాని గురించే నా పోరాటం జరిగింది. సో మొత్తానికైతే తీసేశారు. ప్రస్తుతానికైతే నేను వాడిన దానికి వస్తే కట్టాని నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ బిల్ వస్తుందన్నారు, రాలేదు, హ్యాపీ. మొత్తానికి తీసేసినా హ్యాపీయే. ఓకే, అది కంపన్సేషన్గా ఇచ్చారనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరిగిందని తెలిసి కోర్టు నుంచి ఒకగానికి ఆర్డర్ వచ్చిందంటే 5,000 దిర్హామ్స్ అనేది కంపన్సేషన్ డైరెక్ట్గా మన అకౌంట్ నెంబర్ తీసుకొని వాళ్ళు క్రెడిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో మీరు కూడా అనుకోవచ్చు, బ్రో మరి నువ్వు 100 దిర్హమ్స్ నీకు తగ్గించారు, మరి నీకు ఆ మిగతా 350 దిర్హమ్స్ నీ అంతటి నువ్వు వెళ్ళి కట్టచ్చు. అంటే ప్రతిదీ మనం వాళ్ళు ఇచ్చిన డెసిషన్ బట్టి మనం వెళ్ళాం అంతే తప్పించి మనందరికి మనం ఎక్కట్లే కదా, అట్లా ఉంటుంది.